ఒక అతిపెద్ద సర్వే చేస్తున్నాము, గుండెల మీద చేసుకుని కామెంట్ చేయండి. ఇప్పటికిప్పుడు ఏపీలో ఎన్నికలు జరిగితే సీఎం ఎవరు? చంద్రబాబు సీఎం, జగన్ సీఎం, ఈ రెండిట్లో ఒకటి మిస్ అవ్వకుండా కామెంట్ చేయండి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం తన వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి చాలా ఇబ్బందులు పెడుతుంది వైసీపీ కార్యకర్తలని జగన్మోహన్ రెడ్డి కానీ వైసీపీ శ్రేణులు కానీ ఎప్పటి నుంచో ఆరోపణలు గుప్పిస్తున్నాయి. అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి తమ వాళ్ళని, తమ పార్టీ శ్రేణుల్ని తీవ్రంగా వేధిస్తూ, అంటే రెండు రకాల వేధింపులు. ఒకటి సోషల్ మీడియాలో ఏదైనా పోస్ట్ చేస్తే వేధింపులు, రెండోది రియాలిటీలో ఊళ్ళలో కూడా తీవ్రంగా వాళ్ళని వేధిస్తూ కొట్టడం, చంపడం ఇట్లాంటివి కూడా చేస్తున్నారు అనేది వైసీపీ తీవ్రమైనటువంటి ఆరోపణలు ఎప్పటి నుంచి చేస్తుంది. జగన్మోహన్ రెడ్డి సెపరేట్గా ఒక స్పెషల్ లీగల్ సెల్ని కూడా ఏర్పాటు చేసి వాళ్ళని కాపాడే ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు. రీసెంట్గా కూడా డిజిటల్ బుక్ని ఏర్పాటు చేసి అందులో ఎవరెవరైతే తమను ఇబ్బంది పెడుతున్నారో వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ ఇస్తే రేపు అధికారంలో ఖచ్చితంగా 2029లో కానీ ఈలోపు వచ్చే జమిలీ ఎన్నికల్లో కానీ తమ అధికారంలోకి వచ్చి తీరడం తథ్యమని, వచ్చిన వెంటనే వీటన్నిటి పని పడతానంటూ కూడా ఆయన రకరకాల సందర్భాలు చెప్పారు. అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం సోషల్ మీడియా మీద స్ట్రాంగ్ గా టార్గెట్ చేసినట్టు తెలుస్తోంది. ఏపీలో కూటమి సర్కారు మీద వైసీపీ సోషల్ మీడియా వార్ నేపథ్యంలో ప్రభుత్వం తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులను నియంత్రించేందుకు వీలుగా మంత్రులతో ఒక కమిటీ ఏర్పాటు చేయాలని చెప్పింది. ఐటీ మంత్రి నారా లోకేష్ నేతృత్వంలో 5 మంత్రులతో ఈ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ సోషల్ మీడియా కట్టడికి ఎలాంటి చర్యలు తీసుకోవాలో ప్రభుత్వానికి సిఫార్సులు చేయబోతోంది. ఈ నేపథ్యంలో కమిటీ ఏర్పాటు మీద వైసీపీ ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. సోషల్ మీడియా మీద మంత్రివర్గ ఉపసంఘం నియామకం రాజ్యాంగ ఉల్లంఘన అని వైసీపీ మంత్రులు చెప్తున్నారు. సోషల్ మీడియా అన్నది కేంద్ర ప్రభుత్వంలోని పరిధిలో అంశమని, తనకి సంబంధం లేని దాని మీద రాష్ట్ర ప్రభుత్వం తన అధికారాన్ని ప్రదర్శిస్తోందని తీవ్ర ఆరోపణలు చేస్తోంది వైసీపీ. రాజకీయ దురుద్దేశంతోనే వైసీపీని తీవ్రంగా ఇబ్బంది పెట్టాలి, టార్గెట్ చేయాలి, కూటమిని ప్రశ్నిస్తున్న వాళ్ళ మీద కేసులు పెట్టాలి అనే ఒక దురుద్దేశంతో ఇదంతా చేస్తున్నారని వైసీపీ తీవ్ర ఆరోపణలు చేస్తోంది. అయితే ఇక్కడ సుప్రీంకోర్టు గతంలో ఇచ్చినటువంటి తీర్పుని విత్ ప్రూఫ్స్ న్యాయమూర్తి ఏం చెప్పారు అనే దాంతో సహా తెర మీద తీసుకొచ్చింది వైసీపీ. అదేంటంటే కేంద్రం ఒక చట్ట సవరణ చేసే ప్రయత్నం చేసింది సోషల్ మీడియా కోసం. దాన్ని కూడా కేంద్రం పరిధిలో ఉండే అంశం ఇది. బేసిక్గా రాష్ట్రాలకి జగన్ సీఎంగా ఉన్నా, చంద్రబాబు సీఎంగా ఉన్నా, రేవంత్ ఉన్నా, కేసీఆర్ ఉన్నా, ఏ రాష్ట్రమైనా, మమతా బెనర్జీ లాంటి రాష్ట్రాన్ని తీసుకున్నా, వెస్ట్ బెంగాల్ లాంటివి, రాష్ట్రాల్లో ఉండే ప్రభుత్వాలకు ఏమాత్రం హక్కు లేని అంశం ఇది. దాని మీద కూటమి ప్రభుత్వం ఏదో చెయ్యాలి, ప్రదర్శించాలని ఉవ్విళ్ళూరుతోంది అని వైసీపీ ఆరోపిస్తోంది. అయితే అసలు సంబంధం లేని వాళ్ళని ఎగిరిపడుతున్నారే, కేంద్రంలో ఉన్నటువంటి సంబంధం ఉన్న వాళ్ళే ఏదన్నా అమెండ్మెంట్ తీసుకొస్తారంటే దాన్నే సుప్రీంకోర్టు ఒప్పుకోలేదు కదా, మీరు తీసుకొచ్చేది ఏంటి ఏపీలో చట్టం అని జగన్మోహన్ రెడ్డి చాలా సీరియస్ అంశంగా దీన్ని తీసుకుంటున్నారు. అట్లాగే సుప్రీంకోర్టులో కూడా మీరు ఏదైతే లిమిట్ ఉంటుందన్నారో సోషల్ మీడియా సంబంధించి, చూడండి ఏపీలో ఏం జరుగుతుందో అని ఒక స్పెషల్ లీవ్ పిటిషన్ వేసే ఆలోచనలో, ఒక బిల్ని కూడా వేసే ఆలోచనలో వైసీపీ శ్రేణులు ఉన్నట్టుగా తెలుస్తోంది. సో ఇప్పటికిప్పుడు ఏపీలో ఎన్నికలు జరిగితే సీఎం అయ్యే అవకాశాలు ఎవరికి ఎక్కువ ఉన్నాయో కామెంట్ చేయండి. చంద్రబాబు సీఎం, జగన్ సీఎం, రెండిట్లో ఒకటి మిస్ అవ్వకుండా కామెంట్ చేయండి.